గురువుగారు గణపతిని చతుర్భుజం అని, ప్రసన్నవదనం ధ్యాయేత్ అని అభివర్ణిస్తూ ఉంటాం కదా. గణపతికి ఉన్నటువంటి ఈ చతుర్భుజాలు, ఆ వదనం దేనికి సంకేతం? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సరే, చతుర్భుజుడు అంటే మనం చెప్పుకున్నాం, 4 భుజాలు కలిగినటువంటి వాడు, 4 పురుషార్థాలకి సంకేతం. ఆ తర్వాత కొంచెం విస్తరించి మనం చెప్పుకుందాం. ప్రసన్నమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు వినాయకుడి ముఖం. వినాయకుడికి ఏంటంటే గజముఖుడు. మరి ఆయన గజముఖుడే, ఏనుగు ముఖమే. ఏనుగు ముఖం ఎక్కడైనా ప్రసన్నంగా ఉంటుందా? ఎందుకు ఉండదండి? పెద్దలే దీనికి ప్రశ్న వాళ్ళే వేశారు, జవాబు వాళ్ళే వేశారు. ప్రసన్నత నీకు ఎప్పుడు కలుగుతుంది? నువ్వు బాగా అప్పుల్లో ఉన్నావు, ఎదురుకుండా పెళపెళలాడే తలతలలాడే నోట్ల కట్ట ఎవరన్నా తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఆందోళనతో ఉన్నటువంటి నీ ముఖం ఒక్కసారి చాలా ప్రసన్నంగా ఆ తెచ్చిన వ్యక్తి వైపు చూస్తుంది. ఎందుకంటే నువ్వు చాలా కష్టాల్లో ఉన్న అప్పుల్లో కూరుకుపోయావు, ఆ నోట్ల కట్ట చూసావు, నీ ముఖం మారిపోయింది. నీ ముఖం ఒక్కసారి ప్రసన్న వదనమైంది. కష్టాల్లో ఉన్నాం మనం, ఒక్కసారి ఆ గజముఖుణ్ణి చూసాం. ఆ స్వామి తొండంతో ఇలా ఇలా అన్నాడు. ఇలా అనేసరికి నీ కష్టం తీరిపోతుందిరా, నేనున్నాను కదరా అన్నాడు. ఆ కళ్ళతోటి, ఆ చెవులతోటి, చెవుల్ని ఇలా ఒకసారి ఆ శూర్పకర్ణుడు ఒకసారి చెవులు ఇలా అన్నాడు, నీ విన్నపాలు నేను విన్నాను లేరా అని. అప్పుడు ఆ ముఖం మనకేమనిపిస్తుంది? ప్రసన్న వదనం. అబ్బా, ఎంత చక్కగా చూస్తున్నాడయ్యా నాకేసి, స్వామి అనుగ్రహిస్తున్నామని చెప్పి స్వామిని మెచ్చుకుంటాం. అందువల్ల ఆయన ప్రసన్న వదనుడు. ఇంతేనా? కాదన్నారు. ప్రసన్నము అని అంటే ఏనుగు యొక్క అధికారి అని ఒక అర్థం ఉందట. మామూలుగా లోకంలో మనం ప్రసన్నము అంటే మామూలు అర్థంలో చక్కగాని మనోహరంగాని ఇలాంటి అర్థాలు మనం చెప్పుకుంటాం. కానీ ప్రసన్న అంటే ఏనుగు అని ఒక అర్థం ఉంది. కాబట్టి ప్రసన్న వదనం అంటే ఏనుగు లాంటి వదనము కలిగినటువంటి వాడు. ఇక్కడ మళ్ళీ మామూలు అర్థమే మనకు సరిపోతుంది కదా, ప్రసన్న వదనం. మరి ప్రసన్నం అంటే గజాంతం ఐశ్వర్యం. పూర్వకాలంలో ఈ పలుకుబడి ఉండేది. ఇప్పటికీ అలాంటి సన్మానాలు చేసేవాళ్ళు లేరు, చేయించుకునేటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. సన్మానాల్లోకెల్లా గొప్ప సన్మానం ఏంటంటే ఏనుగు మీద ఎక్కించి కనకాభిషేకం చేయటం. వాడిలోని ప్రతిభని గుర్తించి ఏనుగు మీద ఎక్కించి కనకాభిషేకం, బంగారు నాణేలు వాడి నెత్తి మీద పోయటం. ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మొక్కగా నెక్కినాము, తిరుపతి వెంకట కవులు చెప్పారు. వారికి అంత ప్రతిభామూర్తులకి ఏనుగుల మీద ఎక్కించి వాళ్ళకి సన్మానం చేశారు. కాబట్టి గజాంతం ఐశ్వర్యం. ఐశ్వర్యాల్లోకెల్లా వీడు చాలా ఐశ్వర్యవంతుడురా అని చెప్పడానికి ఏంటంటే వాడిని ఏనుగు ఎక్కించారా లేదా అని అంటారట. కాబట్టి అంతటి గొప్ప ఐశ్వర్యం ఏనుగు ముఖం కలిగిన వాడిని చూస్తే మనకు వస్తుంది, ఆ ప్రసన్న వదనాన్ని చూస్తే మనకు వస్తుంది. అందువల్ల ఆ ప్రసన్న వదనం ధ్యాయేత్. ఈ లోకంలో ఉన్నంతకాలం కోరికలన్నీ తీరిపోవాలి. అందువల్లే చెట్ట చివర కూడా వాడికి ఏమైనా కోరిక ఉందా, వాడు పెదాలు ఇలా కదిలిస్తూ ఉంటే మరే వాడికి ఏదో కోరిక ఉన్నట్టుందిరా, ఆ కోరికను తీర్చండి అని దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. ఇది ఫలానా వాళ్ళు కావాలి, మరే వాడికి ఇష్టమైన వాళ్ళు ఎవరికి తీసుకురండిరా అంటుంటారు. అంతే, వాడి చిట్ట చివరి కోరిక ఏది ఉందో వాడు చెప్పలేకపోతున్నాడు, కళ్ళతోటి చెప్తున్నాడు, పెదవుల నుంచి మాట రావట్లేదు, అది తీర్చండిరా అంటారు. కాబట్టి ఆ కోరికని తీరిస్తే అంతటితోటి వాడికి ఆ జన్మ రాహిత్యం కలుగుతుంది. అది కోరిక ఉంటే మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. కాబట్టి స్వామి, నాకు ఏనుగుని ఎక్కాలనుంది, బాగా చదువుకున్నాను నేను నీ దయ వల్ల, ఏనుగుని ఎక్కాలనుంది, ప్రసన్న వదనం ధ్యాయేత్. కాబట్టి ఏనుగులాంటి ముఖం కలిగిన నిన్ను నేను ప్రార్థిస్తున్నాను, నాకు కూడా ఆ గజాంతం ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యాన్ని నాకు ప్రసాదించు. అందువల్ల ఆ స్వామిని ప్రసన్న వదనం అంటారు. ఇది ఆ ప్రసన్న వదనం అనేటువంటి పేరులో ఉన్నటువంటి అంతరార్థం.